అధ్యక్ష 6 పాయింట్ ఫార్ములాలు తర్వాత జోనల్ సిస్టమ్స్ పెట్టుకొని మనం కొంత దెబ్బతింటా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ కింద సర్ప్లస్ స్టాఫ్ మిగిలిపోతే వారిని రాష్ట్రంలో ఏ మూలలోనైనా సరే మనం వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలి అధ్యక్ష. కానీ అటువంటి విధానం లేదు. ఈ కొన్ని మనకుగా మనం విధించుకున్నటువంటి ఆంక్షల వల్ల, నిబంధనల వల్ల, జోనల్ సిస్టమ్ వల్ల, 6 పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతా ఉన్నాం. అక్కడ ప్రాజెక్టులో పని లేకపోయినా కూడా మరి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ జీతభత్యాలకు కేటాయించి వాళ్ళని అక్కడ ఐడియల్గా పెట్టుకొని ఈనాడు మనం డబ్బు ఖర్చు చేసి డబ్బు వృధా చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రాజెక్టుల విధానానికి వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా సమీక్షించి దానిలో మార్పులు చేర్పులు చేసేదానికి కూడా ప్రభుత్వం డైనమిక్గా మూవ్ కావాలని చెప్పి అవసరమైనటువంటి నాయకులతో ఆయా ప్రాంతాల మరి నా ప్రజాప్రతినిధులతో కానీ ఉద్యోగ సంఘాలతో కానీ చర్చించి ఈ జోనల్ సిస్టంలను ఈ మనకు అవరోధంగా ఉన్నటువంటి విషయాలను తొలగించుకునే ప్రయత్నాలు కూడా అందుకు శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీన్ని ఏమంటారు అధ్యక్ష? ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూపితే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్ళలో వాట అడిగితే ప్రాంతీయతత్వం, ఏదడిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళ లెవెల్ కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలోని కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీ బండారం బయటపడది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అధ్యక్ష. జై తెలంగాణ, జై